నిన్న ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రి మా ఉద్యమాన్ని ఒక చిన్న చూపులాగా చూసి మాట్లాడడం జరిగింది. ఎవరు పాల్గొనడంలే, వాళ్ళు పని బట్ట లేకుండా పాల్గొంటున్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని జీతాలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీ మినిస్టర్లను మీ ఎమ్మెల్యేలకు ఒకటే అడుగుతున్నాం. ఈరోజు నువ్వు ఎంత జీతం వస్తుంది? నీ పెట్రోల్ డీజిల్ ఎంత? నీ కార్ బిల్ ఎంత? నీ పేపర్ బిల్ ఎంత? నీ పాల బిల్ ఎంత? నీ గెస్ట్ హౌస్ ఎంత? ఎవరు దాని డబ్బు? మాది కాదా? మీకైతే ₹1,00,000 జీతం పెంచాలి, ₹1,00,000 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. మేమేం అడుగుతున్నాం? అయ్యా ఇప్పుడుండే ధరలకు అనుకూలంగా మాకు సమాన పని సమాన వేతనం ఇయ్యి, అట్లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయి, అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దు చేసి వాళ్ళ డిఏలు ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి అవి, అట్లాగే కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించిన వాళ్ళని ఆప్కాసులో తీసుకో, అలాగే మనకు సంబంధించిన క్లాబ్ డ్రైవర్లు 18,500 ఇవ్వని అడుగుతున్నాం. మేమేం కొంతేమో కోరికలకు కోరడం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నాం. ఈరోజు పోలీసు వాళ్ళని పిలిపిస్తాండ్రు, ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్టులకి దీనికి బుడ్డ బెదిరింపులకి మేము ఊరకుండేది లేదు. ఇట్లాంటి కేసులు కానీ ఎన్ని కేసులు పెట్టుకుంటే బంతి ఎంత వేగంగా మీరు నేలకు కొడితే ఎంత వేగంగా పోతుందో ఒక ఫైర్ లాగా తగ్గేదేలే అని మేము పోరాటానికి పోతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మంత్రి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము కోరుతున్నాం. గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వానికి 4.5 సంవత్సరం నుంచి అనేక సార్లు రాయబారాలు జరిపాం, మంత్రులతో చర్చలు జరిపాం, ఇవన్నీ చేశాం. కాకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళబుల్లి మాటలు చెప్పి కార్మికులను విచ్ఛిన్నం చేయడం కోసం నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏవైతే మేము సమ్మెలు కేవలం 84 జిల్లాల్లో మాత్రం జరుగుతాయని 105 జిల్లాలలో జరుగుతాయి, 105 మున్సిపాలిటీలలో జరుగుతాయని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. దాదాపు 35,000 మంది సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఇది కళ్ళబుల్లి మాటలు కార్మికులను ప్రజల దగ్గర మమ్మల్ని దోషులుగా నిలిచడం కోసం చేస్తాను. ఈరోజు కరోనా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దీంట్లో ఏ ఒక్క జనానికి ఏం జరిగినా కూడా దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు మేమేం కొత్తమైనటువంటి కోరికలు కోవడంలో అసెంబ్లీ సాక్షి ఇచ్చినటువంటి మాటలు సమాన పని సమాన వేతనం, అదేవిధంగా రెగ్యులేట్ చేయమని చెప్పి మాత్రమే అడుగుతూ ఉన్నాం. కొత్త ఏం అడగడం లేదు. స్కిల్డ్ స్కిల్ వేతనాలు, అదేవిధంగా క్లాబ్ డ్రైవర్లకు 18,500, అదేవిధంగా కోవిడ్-19లో ప్రాణాలు సైతం తెగించినటువంటి కార్మికులను మన ఆఫీసులో తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే వచ్చిన వారానికే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, మేము మాట తప్ప మడమ తిప్పినటువంటి వంశంలో పుట్టాం, మాది మాట తప్పే వంశం కాదని చెప్పాం. మీరు మాట తప్పినారు, మడమ తిప్పినారని కూడా నేను సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే నేను మించిపోయింది లేదు. మాకు మంత్రులతో అధికారులతో కాదు, సీఎంతో మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి ఉద్రిక్తంగా చేయడానికి కార్మికులు సిద్ధమయ్యారు. కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అదేంటంటే సమ్మె ఆడ జరగట్లేదు, సజావుగానే పని జరుగుతుంది, కావాల్సిగానే కొద్దిమంది బలిసి రోడ్ల మీదకి వచ్చినారనే మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. నువ్వు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమింపజేయాలంటే ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో రాష్ట్ర